అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే నువ్వు తెలంగాణకు అమ్మవైతావు. లిక్కర్ స్కాములు చేసిన నువ్వు తెలంగాణకు అమ్మవైతావు. తిహార్ జైల్లో చిప్పకూడదు తిన్న నువ్వు తెలంగాణకు అమ్మవైతావు. ఎవరు చెప్తున్నావు కహానీలు? నిన్ను నిజామాబాద్ ప్రజలు నేను చిత్తుగా ఓడించారు. బీఆర్ఎస్ పార్టీ నీ గురించి మాట్లాడొద్దు అని చెప్పింది, వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ నేను లైట్ తీసుకుంది. బీజేపీ పార్టీ అయితే నేను పట్టించుకోదు. ఇక నీకు మిగిలింది ఏంది? సెలబ్రిటీ హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. కల్వకుంట్ల కవిత మళ్ళొక్కసారి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఒక సినిమా టైటిల్ విషయంలో ఆమె ఏం ఆరోపణలు చేసిందో ఒక్కసారి ఆమె మాట్లాడింది వినుండ్రి. విన్న తర్వాత మనదైన స్టైల్లో ఆమెకు సమాధానం చెప్దాం. సినిమా పేరేంటిది? ఇడుపు కాగితం అనే పేరు పెట్టి, ఇడుపు కాగితం అంటే ఏందో అర్థమైతే లేదట. దాని మీద ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి, అర్థమైందో చెప్తాడు. ఆయనకు బాగా తెలుసు దాని అర్థం, వాడి ఖచ్చితంగా చెప్తాడు. విన్నారు కదా కవిత మాట్లాడిన మాటలు. ఎవడో గొట్టంగాడు ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ పెడితే ఆ సినిమా టైటిల్ గురించి ఏదో మాట్లాడిండు. ఎవడో గొట్టంగాడు. ఆ ప్రొఫైల్ ఉండే సరిగా ఎవడు పడితే వాడు ఆడి ఎవడు ఏందనేది కూడా ఎవరిని తెలియదు. అందులో మళ్ళీ ఏ వాడు పెట్టిండో కూడా తెలియదు. ఏ రాజకీయ కోణంతో పెట్టిండో తెలియదు. ఏ దురుద్దేశంతో పెట్టిందో తెలియదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న తెలంగాణకు వచ్చిపోయినప్పటి నుంచి ఎంత రచ్చ నడుస్తుందో మన అందరూ తెలుసు. అయితే ఒక సినిమా టైటిల్ గురించి ఎవడో దారినపోయే గొట్టంగాడు ఒక కామెంట్ చేస్తే దాని మీద రచ్చ చేస్తారు. తెలంగాణ, ఆంధ్ర అని చెప్పేసి ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ప్రయత్నం అయితే బలంగా చేస్తారు. దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ కోణం అయితే ఉంది. అయితే దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఆ టైటిల్ విషయానికి, ఆ టైటిల్ వివాదానికి, ఎవడో కోన్కిస్క గొట్టంగానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈమె ఇడుపు కాగితం అని గురించి మాట్లాడుకుంటా పవన్ కళ్యాణ్ గారిని అడుగురి, బాగా తెలుసు ఇడుపు కాగితం అనే విషయంలో అని చెప్పేసి విడాకుల గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి కవిత కామెంట్ చేసింది. నిజంగా ఈ కామెంట్స్ మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పవన్ కళ్యాణ్ గారి ఇడుపు కాగితాల గురించి మాట్లాడుతున్నావు కదా, విడాకుల గురించి. ఆయన భార్యలు కూడా మహిళలే కదా. మహిళల పట్ల ఒక మహిళవైన నువ్వు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేయాలి. సీఎం నైతా, అమ్మనైతా అన్నావు కదా, అమ్మనైతా అని చెప్పి అనడం కాదు, ఆడవాళ్ళకి అండగా నిలబడు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళ ఆడవాళ్ళు కాదా? అమ్మనైతా అన్నావు కదా. అమ్మనైతా అంటే అవతల ఆడవాళ్ళ గురించి ఏదైనా మాట్లాడతావా? అమ్మనైతే తెలంగాణ ప్రజలకు అన్నావు కదా. అమ్మవైతే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటూ ఆయన భార్యల గురించి, ఆడవాళ్ళ గురించి మాట్లాడతావా? వాళ్ళ అమ్మలు కాదా? నీలాగా వాళ్ళ ఆడబిడ్డలు కాదా? నీలాగా వాళ్ళ మహిళలు కాదా? వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతా అని ఈ విధంగా విడాకుల గురించి ఎట్లా మాట్లాడుతావు నువ్వు? ఆయన విడాకులు ఆయన పర్సనల్, అది. దాన్ని నువ్వు పొలిటికల్ స్టేజ్ల మీద మాట్లాడతావా? నువ్వు మాత్రం అమ్మవైతో కానీ ఎవరికి ఆదర్శంగా ఉండవు. అమ్మనైతా అని చెప్పి మాటలు చెప్పుడు కాదు, అందరికీ ఆదర్శంగా ఉండు. అవతల ఆడవాళ్ళని గౌరవించు. అవతల ఉన్నది ఆడవాళ్ళే అని చెప్పేసి వాళ్ళ గురించి కూడా ఆలోచించుకొని, పవన్ కళ్యాణ్ గారి మీద దేశం ఉందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే 10 మంది చూస్తారని చెప్పి అవతల ఆడవాళ్ళను, ఆయన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించకు. రాజకీయ విమర్శలే పవన్ కళ్యాణ్ గారి గురించి. రాజకీయంగానే సమాధానం చెప్తారు జన సైనికులు కానీ, పవన్ కళ్యాణ్ గారి తరపున ఎవరైనా సరే ఆయన అభిమానించే వాళ్ళు నీకు సమాధానం చెప్తారు. కానీ వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు నువ్వు ఒక మహిళవి, నీ గురించి మేము ఏమనుకోవాలి, ఏం మాట్లాడాలి చెప్పు ఒకసారి. నీ గుండె మీద చేసుకొని ఆలోచించి వ్యక్తిగత విమర్శ చేయడం కరెక్టేనా? నువ్వు అమ్మవయ్యేది. అవతల వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే నువ్వు తెలంగాణకు అమ్మవైతావు. లిక్కర్ స్కాములు చేసిన నువ్వు తెలంగాణకు అమ్మవైతావు. తిహార్ జైల్లో చిప్పకూడదు తిన్న నువ్వు తెలంగాణకు అమ్మవైతావు. ఎవరు చెప్తున్నావు కహానీలు? ప్రజలు అన్ని గమనిస్తున్నారు. నువ్వు ఇట్లా పవన్ కళ్యాణ్ విడాకుల గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి, సరే వాళ్ళ వ్యక్తిగత జీవితం, పర్సనల్ విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నావు రాజకీయాల్లో. సరే నీ గురించి జన సైనికులు కామెంట్ చేసినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, నువ్వు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి జీవితం గురించి మాట్లాడినావు కదా, ఆయన అభిమానులు ఒక మాట అంటే నువ్వు తట్టుకుంటావా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ విధంగా అన్నారు, ఆ విధంగా అన్నారు అని చెప్పి దగ్గర రచ్చ చేస్తావు. అసలు పవన్ కళ్యాణ్ అనే పేరు లేకుండా, తెలంగాణ అనే పదం లేకుండా నువ్వు రాజకీయం చేయగలుగుతావా? నీ వల్ల అవుతుందా రాజకీయాలు చేయడం? తెలంగాణ పదం పక్కన పెట్టి నువ్వు ప్రజలకు ఏం చేస్తావు, తెలంగాణకి ఏం చేస్తావు అనే విషయాల పట్ల నీకు అవగాహన ఉందా? మళ్ళా నువ్వేం చేస్తున్నావు? తెలంగాణ, ఆంధ్ర అని చెప్పేసి 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెడదామని చూస్తున్నావు. 10 ఏళ్ళు రాజకీయంగా అధికారంలో మీ పార్టీ ఉంది, దాన్ని నువ్వు భాగస్వామ్యం ఉన్నావు. ఆ రోజు ఏ రోజైనా నిరుద్యోగుల గురించి కానీ, తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి కానీ మాట్లాడినవా? ఒక్కరోజు మాట్లాడినవా? నిజామాబాద్ ప్రజలు నేను చిత్తుగా ఓడించారు. ఎందుకు ఓడించారు? నీ గురించి తెలుసు కాబట్టి అక్కడ ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఎమ్మెల్సీ ఈజీగా అయిపోయినావు నువ్వు. ఎలాగో మీ పార్టీ ఉంది అని చెప్పి ఎమ్మెల్సీగా ఈజీగా పదవి పొందినావు.
ఎంతమంది తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలు నీలాగా ఈజీగా ఆర్థికంగా ఎదిగిరు, నీలాగా ఈజీగా పదవులు పొందిరు, నీలాగా ఈజీగా పార్టీలు పెట్టిరు అనేది నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ తెలంగాణ అని చెప్పి యువతను రెచ్చగొడితే రేపటి రోజున యువత జీవితాలు ఆగం చేసి నువ్వు రాజకీయంగా నీ యొక్క రాజకీయ స్వార్థం కోసం యువతను రెచ్చగొట్టి రాజకీయంగా నువ్వు ఎదుగుదాం అనుకుంటావు. అంతే తప్ప పార్టీ పెట్టి ప్రజలకు ఏం చేయాలనుకున్నావు? ఆల్రెడీ మీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, సొంతంగా జనసేన పార్టీ కూడా వస్తుంది, అడుగు పెడుతుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే నేను 2 రాష్ట్రాల్లో ఎప్పుడు జనాల్లో నానుతూ ఉంటావు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే 10 మంది నీ గురించి మాట్లాడతారు, విమర్శలు చేస్తారు, నీ గురించి మాట్లాడతారు. లేకపోతే నీ గురించి ఎవరు మాట్లాడతారు? బీఆర్ఎస్ పార్టీ నీ గురించి మాట్లాడొద్దు అని చెప్పింది, వాళ్ళు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ నేను లైట్ తీసుకుంది, బీజేపీ పార్టీ అయితే నేను పట్టించుకోదు. ఇక నీకు మిగిలింది ఏంది? సెలబ్రిటీ హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. సో ఆయన గురించి మాట్లాడితే నలుగురు మన గురించి మాట్లాడుకుంటారు, లేదంటే మనల్ని ఎవరు పట్టించుకోరు. అది నీ ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, ఆయన భార్యల గురించి, విడాకుల గురించి ఇడుపు కాదమైన టైటిల్ ఎవరు పెట్టిర్రు? సుకుమారు, అదేవిధంగా బన్నీవాస్, వాళ్ళ ఆంధ్ర వ్యక్తులే కదా. మన ఇడుపు కాగితం అని మన తెలంగాణ భాషకు సంబంధించిన పేర్లు పెట్టారు కదా. మరి నీకు అక్కడ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఈ ఇడుపు కాగితం అనే సినిమా ఎందుకు తీస్తారు, ఆ పేరు ఎందుకు పెట్టారు అని చెప్పి నువ్వు మాట్లాడతావా? వాళ్ళు గౌరవిస్తారు కదా. ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడు ఏదో సోషల్ మీడియా వేదికగా లైక్ల కోసము 4 కామెంట్ల కోసం వాడు పెట్టిండు, అది వైరల్ అయిపోయింది. దానికి నువ్వు యావత్తు మొత్తం పౌర ప్రజల్ని మొత్తం మనం నిందించగలుగుతామా? తెలంగాణలో చాలా మంది ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, ఆంధ్ర ప్రజలు ఉన్నారు, ఆంధ్ర జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్న జాబర్స్ ఉన్నారు, అదేవిధంగా స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతో మంది. వాళ్ళందరూ ఏమన్నా పెట్టిరా? నీ వల్ల 2 ప్రాంతాల మధ్య మళ్ళా రచ్చ నడుస్తుంది కదా, గొడవలు చెరరేగుతాయి కదా. దానివల్ల నష్టపోయేది ఎవరు? ఇక్కడైనా ప్రజలే కదా. నువ్వు బాగానే ఉంటావు, రాజకీయ నాయకులు బాగానే ఉంటారు, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చిర్రు? పవన్ కళ్యాణ్ గారి ఇడుపు కాగితం సినిమాకి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మాట్లాడిండా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అగౌరవపరిచిండా? పవన్ కళ్యాణ్ గారికి ఏమి సంబంధం? నువ్వు సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు అని చెప్పి ఆయన విడాకుల గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన కాబట్టి రేపటి రోజున జన సైనికులు కానీ ఇంకెవరైనా కానీ నీ మీద విమర్శలు చేస్తే మాత్రం నువ్వు మాట్లాడొద్దుగా. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతా అంటే నీ గురించి కూడా చాలా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు నువ్వు భరించాలి. నీ పార్టీ వాళ్ళు నీ మీద విమర్శలు ఎత్తేనే నువ్వు తట్టుకోలేకపోయినావు. అలాంటిది నువ్వు ఎవరు వ్యక్తిగత జీవితం గురించి అయినా మాట్లాడతా, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అంట, ఒక పవన్ కళ్యాణ్ నాకు దొరికిండు ఎందుకంటే ఆయన గురించి మాట్లాడకపోతే నన్ను ఎవరు పట్టించుకోరు అనే ఉద్దేశం మీద నువ్వు మాట్లాడుకుంటూనే మాట్లాడతా అంటే నీ గురించి కూడా ఏది పడితే అది మాట్లాడాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో, అందాక తెచ్చుకోకో. దయచేసి మళ్ళీ నీ మాటల్ని వెనకీసుకో. ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ వివాదం ఎవడో గొట్టంగాడు పెడితే దాన్ని నువ్వు 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా దయచేసి మాట్లాడక తల్లి. ఎందుకంటే సినిమా తీస్తున్నదే సుకుమారు, ఆ బన్నీవాసు, వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులే. సో వాళ్ళని కూడా నువ్వు అంటావా? పెట్టి వాళ్ళు గౌరవిస్తున్నారు కదా. ఎందుకంటే మన సినిమా అనేది అక్కడ ఇక్కడ ఎక్కడే నడుస్తుంది, మధ్యలో ఇట్లాంటి అవలగాలు వస్తుంటారు. ఆ అవలగాలు నన్ను, అంతేగాని పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం ఇందులో? పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఖచ్చితంగా నువ్వు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నావు, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు, ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఎలక్షన్లో పోటీ చేయి, నువ్వు ఎలక్షన్లో పోటీ చేసిన రోజున నీకు ప్రజలే బుద్ధి చెప్తారు. కవిత నీలాగానైతే పవన్ కళ్యాణ్ గారు తిహార్ జైల్లో చిప్పకూడు దీనైతే రాలేదు. నీలాగా తెలంగాణ పేరు చెప్పి ఆర్థికంగా లాభపడలేదు. నీలాగా తెలంగాణ పేరు చెప్పి ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేసుకొని, తెలంగాణ బిడ్డల జీవితాలు ఆగం చేసుకొని కొట్లాడితే వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? నీ జీవితం ఒక రాజకీయ పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిపోయింది. రాజకీయాలకు రాకముందు నీ ఆర్థిక స్థితిగతి ఏ విధంగా ఉండే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ విధమైన స్థితిలో నువ్వు ఉన్నావు అనేది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి. కవిత కామెంట్స్ పైన మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ.